హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. చెప్పాను కదా, మా ఒడియాలో ఎంగేజ్మెంట్లో కొన్ని వెరైటీ ఎలాగ చేస్తారో. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయంలో వేరే ఉంటుంది, ఒడియా సాంప్రదాయంలో కూడా వేరే ఉంటుంది. నేను నిన్నటి వరకు 2 వీడియోలు పోస్ట్ చేశాను ఒడియాలో ఎలా చేస్తారో ఎంగేజ్మెంట్ అనేది. ఈరోజు పార్ట్ 3 అన్నమాట ఎంగేజ్మెంటు. చూసేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు చేస్తేనే కదా నాకు కూడా ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుండలు తీసుకొచ్చారు కదా, నేను పార్ట్ 1లో కుండలకి పసుపు రాసి బొట్టు పెట్టాను కదా, దాంట్లో మురుమురా ఇంకా లడ్డూలు వేశారు కదా 3 కుండలలో. 2 కుండలు మాత్రం అంటే అమ్మాయి తరపున మేనమామలు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు మేనమామలకి. ఆ కుండలే ఇప్పుడు మా అత్తమ్మ ఇంకా మా ఆడపడుచు తీసుకొచ్చారు కదా 2 కుండలు. ఇంకా ఇప్పుడు అక్కడ ఒడియా కుటుంబం చెప్పాను కదా పెద్దవాళ్ళు, వాళ్ళకైతే ఇలా కట్నం అయితే ఇస్తారు. కట్నం అయితే 5,000 అంటే 50 రూపీస్ అన్నట్టు, 5,051 రూపీ అన్నమాట కట్నం. అలాగే బట్టలు కూడా ఇచ్చేస్తారు మేనమామలకి. బట్టలు, డబ్బులు ఏమో వాళ్ళ అంటే పెద్దవాళ్ళకి అన్నమాట. ఆ కుండలు మాత్రం ఆ మేనమామ వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. అంటే దాంట్లో లడ్డు అవి ఉంటాయి. ఇది ఒడియా సాంప్రదాయం. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా మీరు కూడా కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఒడియాలో ఇంకా ఎలా చేస్తారనేది ఇంకా పార్ట్ 4లో కూడా పెట్టేస్తాను ఎంగేజ్మెంట్. ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే నేను కూడా తెలుగే కదా, నాకు కూడా కొత్తగానే. చూడండి, అక్కడ టవల్ వేసుకున్నైనా వాళ్ళ చిన్న మామ, ఈ సైడ్ కూర్చున్నైనా పెద్ద మామ, అమ్మాయి వాళ్ళ మామలు. ఇంకా వీళ్ళందరూ కూడా మొత్తం అంటే మా క్యాస్ట్ వాళ్ళన్నమాట పెద్దవాళ్ళు. వైట్ కలర్ కుర్తీ స్పెట్స్ వేసుకున్న వాళ్ళు మా పెద్ద మామయ్య, తను అబ్బాయి వాళ్ళ తండ్రి. ఇక్కడ మా హీరో అయితే ఉన్నారు చూడండి, తను మా సిస్టర్ వాళ్ళ డాటర్. మొన్న 21st నేను వెళ్ళేప్పుడు వీడియో పెట్టాను కదా, 21st ఈ పాపదే. చూడండి, మహిరా పాప ఎంత క్యూట్గా ఉందో కదా. మా హీరోకైతే ఈ పాప అంటే చాలా ఇష్టం. డైలీ ఒక్కసారైనా ఆ పాప ఫోటో చూసి చాలా హ్యాపీ అవుతారు. చూడండి, చిన్న పాప ఎంత క్యూట్గా ఉంది కదా. నాకే పిలుస్తున్నారు ఎక్కడున్నా అని చెప్పేసి. తను పెళ్లి కొడుకు అబ్బాయి, వైట్ కలర్ షర్ట్. మా ఆయన దగ్గర ఏ పాప వచ్చినా కూడా ఏడ్చేది, కానీ ఈ పాప మాత్రం మంచిగా హాయిగా పడుకొని ఉంది. ఓకే, వీళ్ళైతే అందరూ మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు. ఇక్కడైతే మేముండి చూస్తున్నాము. అంటే మొత్తం అందరూ అక్కడ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు కదా, మేము ఇటు సైడ్ అయితే నిల్చొని ఉన్నాము. తను వైట్ కలర్ షర్ట్ మా పెద్ద బాబాయ్. బ్లూ కలర్ శారీ మా అత్తమ్మ, తెలుసు కదా మీకు. చూడండి, వీళ్ళందరూ ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళు. నా పక్కన ఉన్నారు కదా, తనే పెళ్లి కొడుకు. కొన్ని కులాల వారికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, ఇలా ఒడియా సాంప్రదాయం. ఇంకా ఒరిస్సాలో ఇంకా ఎలా చేస్తారో మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది కదా, ముందు మళ్ళీ మీకు వీడియో పెడతాను. చూడండి, వాళ్ళకైతే డబ్బులు ఇచ్చారు మా పెద్ద మామయ్య వాళ్ళు. అమ్మాయిని ఎప్పుడు రెడీ చేస్తారంటే, ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అంటే వాళ్ళ సైడ్ చుట్టాలందరూ కూడా ఇలా వాటర్కి తీసుకురావడానికి వెళ్తారు. అంటే ఇక్కడంటే నది దగ్గర లేదు, ఒరిస్సాలో మాత్రం నది దగ్గర నుంచి వాటర్ తీసుకొస్తారు. చూడండి, మేము నీళ్ళ కోసం అయితే ఇక్కడికి వెళ్ళాము. అంటే మాకు కొంచెం దగ్గరనే ఉంది, అక్కడికైతే వెళ్ళాము వాటర్ తీసుకురావడానికి. తను మా పెద్దత్తమ్మ, అబ్బాయి వాళ్ళ
మమ్మీ బొట్టు పెడుతున్నారు కదా. నా వెనకాల అయితే మా పెద్దత్తమ్మ ఉన్నారు, బ్లూ కలర్ శారీ. ఇంకా పర్పుల్ కలర్ అయితే మా ఆడపడుచు డ్రెస్లో ఉన్నారు. ఈ నీళ్ళు ఎందుకు తీసుకొస్తారంటే అమ్మాయికి ఈ వాటర్ తీసుకెళ్ళి స్నానం చేపిస్తారు. స్నానం చేపించిన తర్వాతే అంటే ఎంగేజ్మెంట్ కంటే ముందు రెడీ అయినట్టు, తర్వాత అప్పుడు రెడీ అయి తీసుకొస్తారు పూజ చేయడానికి. అంతవరకు అమ్మాయిని తీసుకురారు. ఇలా నీళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడపడుచు వాళ్ళైనా లేదంటే వాళ్ళ మమ్మీ వాళ్ళైనా తీసుకెళ్ళి ఆ అమ్మాయికి స్నానం చేపియాలి. ఇది ఒడియా సంప్రదాయం. తనే మా మరదలు అంజలి. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా, మా లైవ్లో అయినా వీడియోస్లో అయినా వెళ్ళిపోతుంది కదా హాయ్ చెప్పి. పసుపు కుంకుమ అవన్నీ వేసి అగరబత్తి వెలిగించి అలా బిందెకైతే పసుపు కుంకుమ అయితే రాసేస్తున్నారు. ఈ వాటర్ తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి స్నానం చేపించిన తర్వాత ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అయ్యగారును తీసుకొచ్చి పూజ చేపిస్తారు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. చూడండి, తను మా ఆడపడుచు అంటే మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు, పెళ్ళి కొడుకు వాళ్ళ సిస్టర్. వైట్ కలర్ డ్రెస్ అంటే క్రీమ్ కలర్ డ్రెస్.